ఫిబ్రవరి 9 దేవుని వాగ్దానం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా 4:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము ప్రభువుని స్తుతించడానికి, దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకుంటకు మరొక నూతన దినం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ఆయన ఉన్నతమైన నామం మనలను బలపరిచేది, ధైర్యపరిచేది, ముందుకు నడిపించేది. అటువంటి ధైర్యాన్ని ఆయన వాక్కు మనకి అనుగ్రహిస్తుంది. ఈరోజు చాలా పర్యాయములు మానవులు ప్రతి కార్యములో తమను తాము ఆలోచింపజేసుకుంటూ ఇది జరుగుతుందా, ఇది ఎలా జరుగుతుంది అని ఆలోచించేటువంటి వారు ఎంతోమంది లేకపోలేదు. ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు ఇది జరగట్లేదేంటి అని ఆలోచించేవారు ఉంటారు. లేక మేమే ఈ పనులను చేశాం అని ఆలోచన కలిగిన వారు కూడా మనం చూస్తాం. ఒకటి మాత్రం నువ్వు గమనించాలి, ఏ కార్యమైనా నీ చేతిలో నుండి అది పరిపూర్ణంగా జరిగించబడి నీవు సంతోషంగా ముందుకు వెళ్ళాలి అని నువ్వు తలంచినట్లయితే ప్రభు దగ్గర నిన్ను నీవు ఒప్పుకోవాలి. ఆయన దగ్గర నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఆయన అంటున్నాడు, నీ కార్యము చేసేవాడిని నేను. అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. ఆయన ఆత్మను కలిగి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే, ఆయన ఆత్మ మీద నువ్వు ఆధారపడినట్లయితే నీలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి కార్యమును ఆయనే జరిగించుకుంటాడు. ప్రియులారా, అలాంటి గొప్ప అచంచలమైన విశ్వాసం, అటువంటి నమ్మకం, దేవునిలో ఉండేటువంటి విధేయత నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆత్మ నీతో చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యములు లోకము చూస్తుంది. ప్రియ విశ్వాసి, ఈరోజు మరి నీవు దానికి సిద్ధంగా ఉన్నావా? ఎలాగునా నిన్ను నీవు సమర్పించుకుంటున్నావు? ఆత్మ కార్యములను గురించిన విశ్వాసం నీలో ముందుకు ఉన్నట్లయితే దేవుడు ఉన్నత ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆత్మ అభిషేకం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యము జరిగించండి. ఆత్మ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపండి. ఈ దినమంతా నీ కృపలో వారిని ఆశీర్వదించమని, నీ ఆత్మతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.